హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో నేర్చుకుందాం. చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేగాల్సిన పని లేదండి. జస్ట్ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఉల్లికారం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. మీ కారానికి తగ్గట్టు చూసి ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇదండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారాక మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం దొండకాయలు ఫ్రై చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇదిగోండి దొండకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. దొండకాయలు కొంచెం లేతగా ఉంటే బాగుంటుందండి కర్రీ ఇది. తర్వాత దొండకాయలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉల్లికారంలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. మూత పెట్టి దొండకాయలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి ఇలా మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం, అది వేసుకోవాలి. ఒకసారి బాగా దొండకాయలకి మొత్తం ఈ ఉల్లికారం పట్టేంత వరకు బాగా కలుపుకొని మంచి రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అంతే అండి, దొండకాయ ఉల్లికారం రెడీ.
దొండి మన ఎమ్మి దొండకాయ ఉల్లికారం రెడీ. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.